స్టార్ట్. ఓకే, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం ఉండేది ఎంఎస్ఎస్ గ్రాండియర్ విలాస్లో ఉన్నాము. ఇది టోటల్గా మొత్తం మనకు 42 acresలో గ్రాండియర్గా మనము ఇల్లులు కట్టబోతున్నాం. దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే 2 బ్లాకులుగా మనం తీసుకున్నాం. దీంట్లో ఏ బ్లాక్, బి బ్లాకు. ప్రజెంట్ 21 acresలో మనము 341 హౌసెస్ మనం దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాదాపుగా దీంట్లో 341 హౌసెస్లో దాదాపుగా 270 వరకు మనకు హౌసెస్ అన్ని సేల్ అయిపోయి గ్రూపేషన్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మన వెనకాల హౌస్ కూడా ఈ పొద్దు గ్రూపేషన్ జరుగుతుంది. దీంట్లో అయితే మనకు చూసుకుంటే దీంట్లో 45 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, పార్కులు వస్తాయి. మనకు 4.5 ఎకరాల్లో పార్కులు వస్తాయి మనకి ఇందులో. ఇంకా మనకు దీంట్లో వచ్చి గెస్ట్ రూమ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, బాస్కెట్బాల్ కోచ్, స్విమ్మింగ్ పూల్, కన్వెన్షన్ హాలు, లైబ్రరీ, యోగా హాలు ఇవన్నీ ఇస్తున్నాం మేము ఇమ్యూనిటీస్గా. దీంట్లో చూసుకుంటే మనం ఈ పక్క అంతా బి బ్లాక్ కూడా మనకు స్టార్ట్ అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అందులో. ఇంకా వచ్చి మనకి ఇది లొకేషన్ వచ్చి మనకు కళ్యాణదుర్గం రోడ్లో ఇంటెల్ కాలేజ్ దగ్గర నుంచి 250 మీటర్స్లో ఉంది. మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అంతేనా? సరౌండింగ్స్ అంతే. సరౌండింగ్స్ అయితే మనకు దాదాపు ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు మాల్ కూడా ఒకటి పడింది దగ్గరలో. మాల్ కూడా కొత్తగా పడింది ఇప్పుడు ఇదే లైన్లోనే. మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది మనకి ఇక్కడ. మనకు దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, గీతంస్ ఇంటర్ కాలేజ్ కూడా ఉంది మనకు. ఇప్పుడు వార్తలు కూడా చెప్పడం జరిగింది ఏమంటే మన బ్యాక్ సైడ్ కూడా ఎయిర్పోర్ట్ అనేది రాబోతుందని తెలిసింది. రింగ్ రోడ్ కూడా మనకు మా వెంచర్ ముందరే కూడా రింగ్ రోడ్ అనేది వెళ్తుంది. సో అది కూడా ప్లానింగ్లో ఉంది, ప్లానింగ్ చేస్తున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా అఫీషియల్గా మనకు దీంట్లో చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది. ఎంఎస్ఎస్ గ్రాండియర్ అంటే గ్రాండ్గానే ఉంటుంది, దీంట్లో రాయల్గానే ఉంటాయి మొత్తం హౌసెస్ అన్నీ కూడా. దీంట్లో డబల్ బెడ్రూమ్ వచ్చి మనకు ఈస్ట్ ఫేస్ 3 సెన్స్లో వస్తుంది. 62 లక్షలు ఉంది ప్రైస్ అనేది. అది నెగోషియబుల్ ఉంది ప్రైస్, అయితే ఫిక్స్ అయితే కాదేమో. అది డూప్లెక్స్ చూసుకుంటే కూడా 3 సెన్స్లోనే వస్తుంది. 78 లక్షల్లో మనము ప్రైస్తో ఇస్తున్నాము. అది కూడా ఫిక్స్ అయితే ఏం కాదు, కంపెనీ ప్రైస్. ఇంకా మీది ఏ బ్యాంక్ అయినా కానీ మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 80% లోన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఎనీ బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు దాదాపుగా తక్కువగానే ఉంటుంది దానిపైన మందేమి. ఇంకా నియర్ కళ్యాణదుర్గం హైవే కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. 250 మీటర్స్లోనే ఉంది మనకు. వాకబుల్ డిస్టెన్స్లో ఉంది మనకు. నియర్ సిటీ నుంచి మనకు కూడా ఇక్కడ మనకు 4 కిలోమీటర్స్లో వస్తుంది సార్. మనకైతే 4 కిలోమీటర్స్ సార్ మనకు అంతే. 24/7 మనకు బెంగళూరు హైవే ఆటోస్ కూడా మనకు అవైలబుల్లోనే ఉంటాయి సార్. 24/7 మనకు కూడా ఆటోస్ అయితే తిరుగుతుంటాయి. మనకు ఆటో సర్వీస్ అయితే తిరుగుతుంటాయి మనకు. ఇంకా బెంగళూరు హైవే కూడా మనకి నియర్ బైనే ఉంది. 4 కిలోమీటర్స్ అంతే మనకు. బెంగళూరు హైవే హైదరాబాద్ నియర్ బైనే ఉంది మనకు కళ్యాణదుర్గం బైపాస్. తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తొందరగా తీసుకుంటే బెస్ట్ మనకి. ఎందుకంటే అందరూ సేల్ అయిపోతున్నాయి, గ్రూపేషాలు కూడా జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే దీంట్లో 7 హౌసులు మనకు గ్రూపేషాలు జరుగుతున్నాయి. తక్కువ రేటే పడతాయి. మళ్ళీ ఇంకా 1 month 2 months పోతే రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 5 మంది చేరినారు అప్పుడు అదే ఫ్యామిలీస్ అయితే వచ్చారు సార్. చాలా మంది అయితే మనకు నివాసం అయితే ఉన్నారు సార్. దీనికి సంబంధించిన ఆఫీస్ వచ్చి మనకు నియర్ బై మన ఇక్కడ రుద్రంపేట బైపాస్ సార్. వెస్పా షోరూమ్ పైన ఉంది సార్. మనకు సాక్షి ఆఫీస్ సర్వీస్ రోడ్లో ఉంది మనకు ఆఫీస్ కూడా. రిజిస్టర్ ఆఫీస్ పక్కన అంటే రిజిస్టర్ ఆఫీస్ కొద్దిగా సార్ రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే సార్ మనకు. ఇక్కడ ఇందులో తీసుకున్నాము 153 మాదే డూప్లెక్స్. కన్స్ట్రక్షన్స్ అయితేనేమి మెటీరియల్ మెటీరియల్ అయితే బాగా వాడారు. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది. ఈ కాస్ట్లీ మెటీరియల్ వాడినాడు. ఏదైనా కానీ మరి దీంట్లో తప్పు పట్టిన విషయం అంటూ ఏమీ లేదు. రోడ్లు అయితేనేమి, మన యొక్క స్టీల్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి బాగా క్వాలిటీ వాడుతుంది. మంచిగా చేరలేదు మాది. ఇంకా టైల్స్ చేస్తున్నాము, టైల్స్ జరుగుతాము. ఇంకా టైం తీసుకుంటారు. 1 month లోపల అయిపోతాయి. మేము 1 month చేరుతాం. అయిపోతున్నాయి. చాలా మంది అక్కడ మాకు తెలిసిన వాళ్ళే ముగ్గురు జాయిన్ అయినారు. ఇప్పుడు ఈ లైన్లో కూడా మనకు 2 హౌసెస్ మన ముస్లిమ్సే ఉన్నారు సార్. బక్రీద్కి హౌసెస్ అయితే మనకు ఓపెన్ అవుతున్నాయి సార్. ఇప్పుడు ఈ లైన్లోనే ఉన్నాయి మనకు 2 హౌసెస్ డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అప్పుడు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మన గ్రూపేషన్ అయితే జరుగుతుంది సార్. శనివారం ఆదివారం ఈ ప్లాంటేషన్ ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ వచ్చేస్తే మాత్రం చాలా మొత్తం అంతా గేటెడ్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఈ యొక్క ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకో చాలా చాలా ఇదిగా ఉంటుంది.
మొత్తం పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది సార్ మనకంతా gated మొత్తం అంతా community ఇదంతా. మన ప్లాంటేషన్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి కూడా మనకు కూడా నైట్ క్లాస్గా ఉంటుంది సార్ మనకు అది ఒక సిటీ మాదిరి కనపడుతుంది. సిటీ మాదిరిగా సార్ ఇది మొత్తం మనకు టోటల్ 42 acres వస్తుంది సార్ మనకి. మేము 2 acres కాడ మనం డివైడ్ చేసుకున్నాము, అంటే అంతా ఒకటే ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది మేము పెట్టుకున్నాము. ప్రజెంట్ 21 acresలోనే మాకు దాదాపుగా హౌసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంట్లో ఈ ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్స్ అయితే లేవు, అన్ని సేల్ అయిపోయాయి. ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ ఉన్నాయి సార్. బి బ్లాక్ బ్లాక్లు కూడా రెడీ అయినాయి సార్. ఇప్పుడు బి బ్లాక్ కూడా రెడీ అవుతున్నాయి సార్. ఇప్పుడు రెడీ అవుతున్నావు కూడా, అది కూడా స్టార్ట్ బుకింగ్ కూడా. ఈ యొక్క వెంచర్లో తీసుకున్నాను. నా ప్లాట్ నెంబర్ వచ్చేసి 153. దీంట్లో వాళ్ళు 75 అట్లా చెప్తారు, నెగోజిబుల్ ఉంటుంది. 78 చెప్తారు, నెగోజిబుల్లో పడుతుంది మాట్లాడుకునే దాన్ని బట్టి. దీంట్లో వచ్చేసి క్వాలిటీ అయితే బాగా క్వాలిటీ వాడినారు, ఇబ్బంది లేదు. అండర్ డ్రైనేజ్ ఉంది, 40 అడుగుల రోడ్డు, ఇబ్బంది లేదు. అండర్ కరెంటు, అండర్ డ్రైనేజు, నో ప్రాబ్లమ్, ఇబ్బంది లేదు. సెక్యూరిటీ ఇబ్బంది లేదు, పార్కు ఇబ్బంది లేదు మనకు. ఓకేనా. సో ఇప్పుడు మా సార్ కూడా తీసుకున్నారు కస్టమర్ ఇందులోనే. సార్ చెప్పింది కూడా మీరు విన్నారు. సో ఇప్పుడు మేము దాదాపుగా ఇస్తున్నది ఎమ్యూటీస్ అయితే 20+ ఉన్నాయి మనకి దీంట్లో. మనకు బయటికి పోవాల్సిన అయితే సౌకర్యం అయితే లేదు, అన్నీ మనకి ఇందులోనే దొరుకుతాయి. సూపర్ మార్కెట్ కానివ్వండి సార్, మనకి ఏదైనా కానీ. ఇప్పుడు దీంట్లో చాలామంది డాక్టర్స్ తీసుకున్నారు, వాళ్ళు కూడా మనకు చిన్న చిన్న క్లినిక్స్ టైప్గా మనకు ముందర మేము ప్రొవైడ్ చేసాం సార్. వాళ్ళకు కూడా రూమ్స్ అనేది ఏమన్నా మామూలుగా లేడీస్ ఎవరైనా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలన్నా కూడా కింద ముందర రూమ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఎంట్రన్స్లోనే మనకు 80 సెంట్స్లో మనకు పార్క్ అనేది మేము సిట్టింగ్ ఏరియా అది యాక్చువల్గా. అది మనకు మళ్ళీ 2 acresలో మనకు బ్యాక్ సైడ్ కూడా పార్క్ ఇచ్చాము. అందులోనే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా దాంట్లోనే వస్తుంది మనకు, వాకబుల్ అంతా. అది అంతా మనకు మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడానికి, మన ఇంట్లో వాళ్ళు తిరగడానికి కూడా కొద్దిగా బాగుంటుంది అది చూడడానికి. అది కూడా ఇంకా ఒక దాంట్లోనే మనకి ఇండోర్ గేమ్స్ అనేది కానివ్వండి, స్విమ్మింగ్ పూలు, కన్వెన్షన్ హాల్, లైబ్రరీ, అది కూడా ఫంక్షన్ కాదు సార్. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా అది చెప్తున్నాం కదా సార్. బయటికి వెళ్ళాలి, ఏదైనా చిన్న మినీ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకు ఒక 500 members పట్టే కెపాసిటీ మనము కన్వెన్షన్ హాల్ అయితే కడుతున్నాం సార్. మేము అయితే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా బయట నుంచి అవుట్ సైడ్స్ వచ్చి ఉండాలన్నా కూడా మన గెస్ట్ రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసాం సార్.